ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి ఎలాంటి పరిస్థితులు మా జీవితంలో వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మందరికి ప్రసాదించి మందరి జీవితాల్లో మరొక దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఉదయకాలపు ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు నాయన. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి మేము గొప్ప సంగతులు పరిశోధన చేస్తుంటగా మందరికీ పరిశుద్ధాత్మసాన్ని ప్రసాదించండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి దేవా. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనుషులు సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి దేవా. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం హృదయాంధకారములో మానవ ప్రయాణం. హృదయాంధకారములో మానవ ప్రయాణం. చూడండి దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో ఏదైనా సర్దిద్దుకోవలసినది ఉంటే అది దేవుని మాటలు వింటూ మన జీవితాన్ని సర్దిద్దుకుంటూ ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని ఒక దేవుని సేవకునిగా మీ అందరిని నేను కోరుతున్నాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు సృష్టించిన ప్రపంచం ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడున్న లోకము ఇప్పుడు లేదండి. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా, చాలా గొప్పగా, చాలా ఆశ్చర్యకరంగా సృష్టించాడు. కానీ ఈ ప్రపంచం ఇప్పుడు అలా లేదు. అలా లేకపోవడానికి కారణం మరి విషసర్పాలు కాదు, జంతువులు కాదు, ఖడ్గమృగాలు కాదు, విషముతో నిండుకున్న మనుషులే దీనికి కారణం. ఎందుకంటే దేవుడు ప్రారంభంలో మంచి గాలిని తయారు చేశాడు, మంచి నీరును తయారు చేశాడు దేవుడు, మంచి వాతావరణాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ దేవుని బిడ్డలారా, ఇప్పుడు గాలి ఉంది కానీ మంచి గాలి లేదు. వాతావరణం ఉన్నది కానీ మంచి వాతావరణం లేదు. నీరు ఉంది కానీ మంచి నీరు లేదు దేవుని బిడ్డలారా. అంటే మనిషి కోట్ల కొలదిగా మనుషులు ఉన్నప్పటికీ కూడా ఆ మనుషుల్లో దేవుడు ప్రారంభంలో మనుషులను మంచివారిగా పుట్టించి మంచి ప్రపంచాన్ని, మంచి ప్రకృతిని ఇచ్చినప్పటికీ కూడా ఈ మనిషి ద్వారా ప్రపంచము చెడిపోయి మనుషులు కూడా కోట్ల కొలదిగా కనబడుతున్నప్పటికీ ఆ కోట్ల కొలది మనుషుల్లో
మంచి లేకుండా పోయింది. ఎందుకంటే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి, బాగా మనం ఆలోచించాలి. ఎందుకంటే లోకములో, ప్రపంచములో ఈ విపరీత పరిస్థితులు, ఈ ప్రకృతిలో జరుగుతున్న ఈ పరిస్థితులు చూసి ప్రభుత్వాలే వణికిపోతున్నాయి, ప్రజలు వణికిపోతున్నారు. ఎందుకంటే మనకు బాగా తెలుసు, మన రాజధాని ఢిల్లీలో కొన్ని నెలల క్రితము వాయు కాలుష్యం వలన ప్రజలంతా భయపడిపోయారు. ఆక్సిజన్ మిషన్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఎవరున్నారండి? మన రాజధానిలో ప్రధానమంత్రి ఉంటాడు, ఎంపీలు ఉంటారు, మేధావులు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఎన్ని అంతర్జాతీయ సదస్సులు పెట్టినప్పటికీ కూడా అందరూ కూడా బిక్కుముఖం వేసుకొని చూడవలసింది తప్ప ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనిషికి దేవుడు వద్దండి, మనిషికి దేవుడు వద్దు. ఒకవేళ దేవుడు కావాలంటే, ఎలాంటి దేవుడు కావాలంటే, కూర్చోమంటే కూర్చోాలి దేవుడు, నిలవడమంటే నిలబడాలి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే అలాంటి దేవుడు మనిషికి కావాలి. అందుకే లోకమంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది దేవుని బిడ్డలారా. కానీ ఈ లోకములో ఇప్పుడు మనం చూడండి, మనం ఎంత వేడిని అనుభవిస్తున్నాం. ఎప్పుడైనా ఇంత వేడి మన జీవితంలో చూసామా? అనిపించడం లేదా? మనకి సూర్యుడు కిందకు వచ్చేసాడు అనిపించడం లేదా? భూమి మండుతుంది అనిపించడం లేదా మనకి? అంటే ఆలోచించండి, దేవుడు ఇలా సృష్టించలేదే. దేవుడు ప్రారంభించిన, దేవుడు మన కోసం ఇచ్చిన ఈ ప్రపంచం, ప్రకృతి బాగున్నది. ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది అనేది మనుష్యులుగా చాలామందికి అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు గ్రుడ్డితనంలో బతుకుతున్నారు, అంధకారంలోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి అర్థం కావడం లేదు. కానీ మనకు, ఎవరికి? యేసుక్రీస్తు వెలుగులోకి వచ్చిన వారికి ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే క్రీస్తు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ లోక పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోయాయి అనేది అర్థమవుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే బాగా ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చే సమయానికి అప్పుడు లోకమంతా ఎలాగుందో తెలుసా అండి? అంధకార అధికారం ఉందంట. అంధకారం అంటే ఏంటి? చీకటి అంటే ఏంటి? చీకటి వేరు, అంధకారం వేరు. చీకటి అంటే అక్కడక్కడ కొన్ని వస్తువులు కనబడతాయి, కానీ అంధకారం అంటే అసలు ఏమీ కనబడదు. మనం ఇలా వెళితే మరి చేడు తాకుతుందా, ఏదైనా వస్తువులు తాకుతాయా, తట్టుకొని పడతామన్నట్టుగా ఉంటుంది. అంధకారమయమైపోయిందంట. యేసు ప్రభు భూమి మీదకి వచ్చే సమయానికి లోక పరిస్థితి ఎలాగుంది? అంధకారంగా ఉన్నది. వచ్చి ఏం చేశాడంట? చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదివితే దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి, ఆలోచించాలి, ఏంటి అధికారం? ఏంది అధికారం? ఎవరిది అధికారం? ఎప్పుడన్నా ఆలోచించారా? ఆయన యేసు ప్రభు భూమి మీదకి వచ్చే సమయానికి ఎలాంటి పరిపాలన జరుగుతుందంట, ఎలాంటి అధికారం ఉందంట? అంధకార సంబంధమైన అధికారం కొనసాగుతూ ఉన్నదంట. మనకు తెలుసు ప్రపంచ హిస్టరీ, మనకు తెలుసు ఇండియన్ హిస్టరీ. ఈ కాలంలో ఈ రాజు పరిపాలించాడు, ఈ కాలంలో ఇక్కడ యుద్ధాలు జరిగాయి, ఇవి మనకు తెలుసు. కానీ ఈ అంధకార సంబంధమైన అధికారము కలిగిన వాడు యేసు ప్రభు వచ్చే సమయానికి అప్పుడున్న లోకాన్ని పరిపాలిస్తున్నాడని ఎంతమందికి తెలుసు? ఆలోచించండి. అందుకే ఇక్కడ చెప్తున్నమాట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం. ఎవరిది అధికారము? ఎవరితడు? ఈ అంధకార సంబంధమైన ఈ అధికారి ఎవరితడు?
వాడే సాతాను. దేవుని బిడ్డలారా, వాడే దయ్యం. అంటే దయ్యం మనుషులందరినీ తన గుప్పుల్లోకి తీసేసుకొని వాడి అధికారం చెలాయిస్తుంటుంటే మనమేమో ప్రపంచ చరిత్ర, ఇండియన్ చరిత్ర చదువుకుంటూ ఇదే అనుకుంటున్నాం మనం. కానీ వాస్తవానికి ప్రభు వచ్చే సమయానికి వాని అధికారములో లోకమున్నదడానికి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు. అంటే మనము జయించలేంది, మన వల్ల కాంది, మనకు శక్తి సరిపోంది యేసు వచ్చి జయించి మనకి విడుదల ఇచ్చారట. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఎందుకంటే దాన్ని జయించడం అనేది మన వల్ల కానప్పుడు, లోకమంతా దాని అధికారంలోకి వెళ్ళినప్పుడు, దాని అధికారంలో ఉన్నప్పుడు, దాని అధికారం ఎలాగున్నది? అంధకార సంబంధమైన అధికారం అని. ఆ సాతాను అధికారంలో ఉన్నప్పుడు, మనుషుల వల్ల కానప్పుడు, దాన్ని జయించినప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి దాన్ని జయించి ఆ అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదలిచ్చాడు. అలా విడుదల పొందిన వారమే మనమంతా కూడా. దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు అక్కడ. అలా విడుదల పొందిన వారమే మనమంతా. మనం అనుకుంటుండొచ్చు, బాప్తిసం తీసుకోవడం అంటే నదిలో నుంచి బయటికి వచ్చాము, లేదా కాలువ నుంచి బయటకు వచ్చాము, బాప్తిసం తొట్టు నుంచి బయటకు వచ్చాము అనుకుంటున్నామేమో. దాంట్ నుంచి కాదు మనం బయటికి వచ్చింది, మనము కిందనున్న నరకాన్ని నుంచి బయటికి వచ్చాము. దేవుని బిడ్డలారా, ఆ నరకం నుంచి తప్పించబడ్డాం. అదే చెప్తున్నా అక్కడ. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు తండ్రి. చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకానికి దేవుడు తండ్రి అని, ఆ తండ్రి మాట వింటే మన బతుకు బాగుంటుందని అర్థం కావడం లేదు. కుటుంబానికి తండ్రి ఉంటే ఆ తండ్రి చెప్పిన మాటలు పిల్లలు వింటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కదా. ఇది అర్థం కాకుండా అసలు తండ్రి అంటే దేవుడని, ఆ దేవుణ్ణి పక్కకి పెట్టి బతుకుతుంది. కాబట్టి లోకమంతా అంధకారంలోకి సాతాను తీసుకొని పోయే విధంగా చేసినప్పుడు, అంధకారంలో నుంచి మనల్ని విడిపించిన మన తండ్రి యేసుక్రీస్తు ద్వారా విడిపించిన తండ్రి మనందరినీ ఆ రాజ్య నివాసులుగా చేశారంటే, ఆ రాజ్యంలో మనమంతా ఎవరము? నివాసము కలిగిన వాళ్ళము, సభ్యులము. అంటే ఎంత గొప్ప ధన్యులము ఆలోచించండి. మనం ఎంత గొప్ప ధన్యులము. ఈ విషయం ఎంతమందికి అర్థమవుతుంది లోకములో? ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకుంటున్నారు దేవుని బిడ్డలారా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మరి బోధ చేస్తున్న కాలములో ప్రభువారు ఒక మాట అనేవాళ్ళు బాగా. ఎందుకంటే పాత నిబంధన కాలం నుంచి కూడా దేవుడు ఎన్నో రకాలుగా ఎంతో మంది ప్రవక్తల ద్వారా చెడిపోయిన మనుషులను బాగు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభువు నోట నుంచి ఒక మాట వచ్చేది. ఆ మాట యేసు ప్రభు నోట నుంచి ఏది వచ్చినా మనం దాన్ని శ్రద్ధగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభు నోట నుంచి ఒక మాట వస్తుందంటే అది మనకు చాలా ప్రయోజనకరమైన మాట. ఏంట మాట అంటే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే దాని అర్థం ఏంటండి? ఏంటి దాని అర్థం? ఇప్పుడు మిమ్మల్ని పట్టుకొని మీకు చెవులుంటే వినంటే మీకు కోపం వచ్చేస్తుంది. మాకు చెవులు లేవా? మాకు చెవులు లేవేంటి? మాకు 2 చెవులు ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. వాస్తవానికి చెవి అంటే ఈ బయట కనపడే డొప్ప కాదండి. ఇదేంటిది? డొప్ప. మనకు తెలుసు కదా, మైక్ బాకాలు ఉంటాయి కదండి, బాకాలు. ఆ బాకా దానికి వెనక ఒక యూనిట్ ఉంటుంది, ఒక యూనిట్. ఆ యూనిట్కి ఆ బాగా అటాచ్ చేసి ఉంటుంది. ఆ యూనిట్ ప్లే అవుతున్నప్పుడే బాకా నుంచి శబ్దం బయటికి వెళుతూ ఉంటుంది. మన చెవి ఇది కాదు. చెవి ఈ కనబడుతున్నది ఏంటి? చిన్నపిల్లలకి పాటలు నేర్పిస్తుంటారు కదా. ఇదేంటి అంటే ఇయర్, ఇది ఐస్, ఇలాంటివి చూపించి నేర్పిస్తూ ఉంటారు కదా. వాస్తవానికి ఇది కాదు చెవు. ఇది ఏంటిది? డొప్ప. దీని లోపట ఒక యూనిట్ ఉన్నది, అది కర్ణబేరి. అదేంటి? కర్ణబేరి. ఆ కర్ణబేరిలోకి దేవుని మాటలు వెళ్ళినప్పుడు, నువ్వు మనసుతో కర్ణబేరిలోనికి నువ్వు ఆ మాటలు పంపించి నువ్వు గ్రహించినప్పుడే ఆ మాటని హృదయంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడే నువ్వు చెవిగలవాడవు, చెవిగల దానవు. యేసు ప్రభు చెప్పింది అదే. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎరుకైన బుద్ధి చెప్తూ ఉంటాం. బుద్ధి చెప్పిన తర్వాత అరే
ఇక నీకు లాస్ట్ ఛాన్స్, ఇక నేను మళ్ళా చెప్పనని మనం అంటూ ఉంటాం. ఇంకా నేను చెప్పాను, నాకు విసుకొచ్చేసింది, ఇది లాస్ట్ ఛాన్స్, ఇక నువ్వు బాగుపడితే బాగుపడు, లేకపోతే నీ ఇష్టం అంటూ ఉంటాం కదా. అలాంటిదే ఈ మాట, ప్రభువు అని చెప్తున్న మాట. ఎందుకంటే ప్రకటన గ్రంథముతో దేవుని వాక్యము ఆగిపోయింది, ఇక రాయబడేది ఇంకా మరలా భవిష్యత్తు రాయబడేది ఏం లేదు. ఇక బైబిల్ అయిపోయింది, ప్రకటన గ్రంథముతో సమాప్తం అని ఉంటుంది చూడండి, లాస్ట్ మాట అక్కడ సమాప్తం. ఇక తర్వాత ఇక మరలా రాసినేమి లేదు. కాబట్టి ఇక యేసు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటి అంటే, చెవిగలవాడు వినుగాక. ఏంటి ఆ చెవిగలవాడు వినేదంటే, ఇది చివరి అవకాశము. నా మాటలు ఇక వింటే మీరు బాగుపడతారు, ఒకవేళ వినకపోతే మిమ్మల్ని ఎవరు కూడా బాగు చేయలేరని అర్థం. మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఏ సందర్భంలో ప్రభువారు ఈ మాట అన్నారో తెలుసండి? ఏ సందర్భము చెప్పి ప్రభువారు ఈ మాట అన్నారంటే, విత్తువాని ఉపమానం గురించి చెబుతూ ఆఖరిగా ప్రభువారు అన్నమాట. 3 నుంచి 9 వరకు చదివితే, దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 4వ అధ్యాయం 3 నుంచి 9 వరకు చదివితే, వినుడి విత్తువాడు ఇది మాకు తెలుసులే, విత్తువాని ఉపమానం మాకు తెలుసులే, ఎన్నోసార్లు విన్నాం అనుకుంటున్నారా? మనకు తెలియడం కాదు దేవుని బిడ్డలారా, మనకు ఉన్న మనసుతో గ్రహించి ఆ కర్ణబేరి ద్వారా మన మనసులోకి వెళ్ళిపోయి ఆ హృదయంలో ఉండాలి దేవుని మాటలు. అర్థమైంది దేవుని బిడ్డలారా? ఇప్పుడు ఈమెను ఇక్కడికి వస్తానండి, నా ద్వారా దేవుడు మాట్లాడతాడు, విన్న తర్వాత విడిచిపెడితే మీకు ఏంటి ప్రయోజనం? ఆలోచించండి. ఇప్పుడు నా ద్వారా ఎన్నో మాటలు దేవుడు మీకు నేర్పిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మీరు విని వాటిని పక్కకు పెట్టేస్తే మీకేమన్నా ప్రయోజనం ఆ మాటల వల్ల? ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఏది చెప్పినా మన ప్రయోజనం గురించే చెప్తాడు. ఇక్కడ ప్రభువారు చెప్పిన విత్తువని ఉపమానం ఎలాగుందంటే, 4 రకాల గ్రూపుల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం వినే వాళ్ళ విత్తనం అంటే ఏంటండి? వాక్యము. అర్థముందు దేవుడు గుర్తుపెట్టుకోవాలి. పొలము అంటే సంఘము, విత్తనం అంటే వాక్యము. విత్తేవాడిని ప్రస్తుతానికి నేను అనుకుందాం, నన్ను అనుకోండి కొద్దిసేపు. విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు, వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయట. ఇది మొదటి గ్రూపు. పక్షులు వచ్చి వాటిని మింగేశాయి. ఇక రెండవ గ్రూపు ఏంటి? రాతి నేల మీద పడ్డాయట. అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచినగా సూర్యుడు వచ్చేసాడు, వేడికి చచ్చిపోయాయి. రెండో గ్రూపు. ఇక మూడో గ్రూపు, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయట. ముళ్ళు పొదలు ఎదిగి వాటిని పెరగకుండా చేశారు కాబట్టి అవి కూడా చచ్చిపోయాయి. ఇక నాలుగవ గ్రూపు, కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30నంతలుగాను 60నంతలుగాను 300నంతలుగాను ఫలించెను. ఇవన్నీ చెప్పి 9వ వచనం ప్రభువారు అన్నది ఏంటి? వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. అంటే నేను ఎన్నో చెప్తాను వాక్యాలు, సేవకుల ద్వారా దేవుడు ఎన్నో మాట్లాడతాడు. ఎవరికైతే చెవులకు వినికిడి శక్తి ఉన్నదో, అంటే గ్రహించే శక్తి, మనసుతో గ్రహించే శక్తి ఉన్నదో వాళ్ళు మాత్రమే వింటారు. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. ప్రభువారు చెప్పిన మాటది. అంటే ఇక తర్వాత చెప్పే మాటలు ఉండవు. ఇక ఇది లాస్ట్ అవకాశం, మనకి ఇది లాస్ట్ అవకాశం కాబట్టి వింటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. అసలు ఆ విత్తువాని ఉపమానంలోని ఆ భావం ఏంటి అనేది వివరిస్తున్నాడు అక్కడ ప్రభువారు చెప్తున్నారు. 14 నుంచి చదివితే మొదటి గ్రూప్ ఎలాగుంటుంది అంటే, వాక్యం అందరికి విత్తబడుతుంది. ఇప్పుడు నా ద్వారా మాట్లాడుతున్న మాట మీరందరూ కామన్గా వింటున్నారు కదా, కానీ అందరూ ఒకేసారి కామన్గా వింటున్నప్పటికీ కూడా మీలో కూడా మనందరిలో కూడా 4 రకాల గ్రూపులు ఉంటారు. అదే అక్కడ ప్రభు ఎవరెవరు ఎలాగుంటారు ప్రభు అని చెప్తున్నారు అక్కడ.
విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. ఇంతకుముందు విత్తనం అన్నాడు కదా, ఆ విత్తనం ఏంటి? వాక్యం. విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోపక్క నుండి వారు ఎవరంటే వాక్యం వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అంటే వింటున్నారు కానీ సాతాను వచ్చి ఎమ్మటి ఎత్తుకొని పోతుందంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి చెవులు లేవనా? చెవులు కనబడుతున్నాయి. లోపల యూనిట్ ఆ కర్ణబేరి ద్వారా వింటున్న మాటలు మనసుతో గ్రహించడం లేదని అర్థమున్న దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎక్కడ చెప్పినా బైబిల్ అంతా చెప్తుంది మారు మనసు అని చెప్తుందండి. మనస్సు మారితేనే కదా ఇవన్నీ గ్రహిస్తారు. అర్థముందండి? మనస్సు ద్వారా గ్రహించాలి అంటే చెవులు ఉండాలి. చెవులు అంటే పైన కనబడుతున్న ఈ డొప్ప కాదు, లోపల కర్ణబేరి. ఆ కర్ణబేరి ద్వారా మనం వింటున్నప్పుడు అది మనసుతో గ్రహించాలి. ఆ మొదటి గ్రూపు ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? వినిన వెంటనే సాతాను వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. ఇక రెండవ గ్రూపు చూడండి. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారు. బాగుంది వాక్యం, బాగా చెప్పారు బ్రదర్, నేను ఎప్పుడు విన్న బ్రదర్ చాలా గొప్ప విషయాలు చెప్పాను అని సంకలగరిస్తూ ఉంటారు వాళ్ళు. ఇది రెండో గ్రూపు. బాగా విని సంతోషంగా అంగీకరిస్తారు. ఎమ్మడ చెప్పగానే ఇమ్మీడియట్ అంగీకరిస్తారట. అయితే వారిలో వేరు లేదట. చూడండి, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము నిలుతురు గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే మరి అభ్యంతరపడుదురు. ఏంటి? నేను ఇంతగా విని నేను ప్రార్థనకి వెళుతున్నాను, బాగానే వెళుతున్నాను కదా, అయినా కానీ శ్రమ వచ్చిందేంటి అని అభ్యంతరపడతారు. అంటే అనుమానంలోకి వెళ్ళిపోతారు, అభ్యంతరపడతారు. కాబట్టి వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతున్నారు. మూడవ గ్రూపు ఇతరులు. ఇంకా మిగతా మూడో గ్రూప్ ఏంటి? ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు. వీళ్ళు వాక్యం వింటారు కానీ ఈ లోక సంబంధం విచారాలు ఎన్నో ఉండటం వలన ధనమోసము. చూడండి, ధనము చాలా మోసకరమైంది కదా. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలమని దేవుడు చెప్పాడంటే ఆ ధనము కరెన్సీ ఆ ధనము చాలా ప్రమాదం అండి. ఎందుకంటే వాక్యం కంటే ఎక్కువ విలువ ధనానికి డబ్బుకున్నది ఈరోజు. ధనవంతులైన పెద్ద దైవ సేవకులను పిలిపించి వాక్యం చెప్పించుకుంటున్నారు. పెద్ద దైవ సేవకులు అంటే ఇదేంట్లో పెద్దండి వాళ్ళు. ఇప్పుడు పెద్ద దైవ సేవకులు, గొప్పగా వాడబడుతున్న పేద దైవ సేవకులు అంటే దేంట్లో పెద్ద? ధనములో అంటే కోట్లు గడించారు వాళ్ళు. కోట్లు కూడా పెట్టారు. కనీసం నాకు అనిపిస్తుంది, సరే మొదట నువ్వు డబ్బు సంపాదన కోసం దేవుళ్ళకి వచ్చి డబ్బు సంపాదించావు కదా, డబ్బు వచ్చేసింది కదా, కనీసం ఇప్పుడైనా సత్యం చెప్పొచ్చు కదా అంటాను నేను. ఇప్పుడే నీకు కావాల్సింది, నీకు రావాల్సింది వచ్చేసింది కదా, ఇక నీకు సరిపోతుంది కదా, ఇప్పుడైనా సత్యం చెప్పి దేవుని బిడ్డలని సత్యం నడిపించి పరలోకం వైపు నడిపించవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ అలాంటి వాళ్ళు గొప్ప దైవజనులు విలబడుతున్నారు. అంటే డబ్బుకి వాక్యము కంటే వాక్యము బాగా చెప్పేవాళ్ళు, సత్యం చెప్పేవాళ్ళు మరి చాలా మంది ఉంటారు. కానీ అలాంటి వారికి వాక్యం చెప్పే అవకాశం చాలా తక్కువ ఈ లోకంలో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బున్న వాళ్ళ దగ్గర వాక్యం ఉండదు. బాగా రెండోసారి, డబ్బున్న వాళ్ళ దగ్గర సత్యవాక్యము ఉండదు. కానీ లోకం దేని కోరుకుంటుంది? డబ్బున్న దైవ సేవకులనే కోరుకుంటుంది దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ చదవమ్మా, వాక్యం విందురు కానీ ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు వచ్చిన తర్వాత ధనమోసము, నేను ధనము కలిసి వస్తుందని ప్రభు దగ్గరకు వచ్చానే, మరి ఈయనేంటి కలిసి రాదంటున్నాడు అని ఒకరు విన్నారు అనుకోండి, ఇమీడియట్ గా వాళ్ళ అభ్యంతరం వచ్చేస్తుంది వాళ్ళకి. మరి ఇతరమైన అపేక్షలను లోపల జొచ్చి, అంటే వాక్యం లోపల జొస్తుంది కానీ వీళ్ళకేం చేస్తుంది? మూడో గ్రూప్ వాళ్ళకి
ఈ ఐహిక విచారాలు, ఈ ధన మోసాలన్నీ లోపల చొచ్చి వాక్యాన్ని అణిచివేస్తుందంట. డబ్బు, ఐహిక విచారం ఏం చేస్తుంది? వాక్యాన్ని అణిచివేయడం వలన అది ఫలితం లేకుండా పోతుంది. నిష్ఫలం అంటే 3వ గ్రూపు కూడా ఫెయిల్ అయిపోయిందండి. ఇక చివరి గ్రూపు, 4వ గ్రూపు, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం వింటారు, వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు. ఆ అంగీకరించిన తర్వాత వాళ్ళ ఆత్మ జీవితం ఎలాగుంటుందంటే 30 60 100 ఫలించువారని చెప్పిన వాళ్ళు సిద్ధపడిపోతారు అన్నిటికీ. ఎలా ఉన్నా నేను, నాకు వాక్యం కావాలి, నాకు దేవుడు కావాలి, నేను దేవునితోనే ఉంటాను, దేవునితో నడుస్తానని వాళ్ళకి డిసైడ్ అయిపోతారు. ఈ 4వ గ్రూపు, ఈరోజు మనమంతా 4వ గ్రూపులోనే ఉండాలి దేవుని బిడ్డలు. ఎందుకంటే ఆ 4వ గ్రూపులో ఉంటేనే మనము ఆత్మీయంగా ఎదుగుతాము, అభివృద్ధి పొందుతాము. దేశ ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో పాటు మనం పరలోకం వెళుతాం దేవుని బిడ్డలారా. అందుకే ఈ ఉపమాన భావం ఏంటి అంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రభు వారు చెప్పింది ఏంటంటే, మీకు నిజంగా చెవులుంటే, అంటే వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఇవన్నీ 4 రకాల గ్రూపుల గురించి చెప్పిన తర్వాత మీకు నిజంగా చెవులుంటే, ఆ చెవుల్లో కన్నబేరుంటే, మీ మనసుతో గ్రహించగలిగితే మనమంతా 4వ గ్రూపులో మాత్రమే ఉంటాం. ఇక 4వ గ్రూపులో లేకుండా ఎక్కడ ఉన్నా మనము చెవులు లేనివారమే, మనసు లేనివారమే దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నది మనందరికీ పరలోకము ఇయ్యాలని. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యము వాక్యము వాక్యం అంటూ ఉంటాం మనం. ఈ వాక్యం 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 ఎందుకంటామంటే, వాక్యానికి ఉన్న శక్తి, వాక్యానికి ఉన్న పవరు చాలా గొప్పదండి. ఒక బండలాంటి ఉదయాన్ని కరిగించే శక్తి వాక్యానికి ఉంటుంది. ఒక కఠినుడుగా ఉన్నవాడు కూడా కరిగిపోతాడు దేవుని వాక్యానికి. కానీ మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, ఇక మాకు దేవుడు తెలుసు, మేము చనిపోగానే స్వర్గస్థులు అయిపోతారు అన్నట్టుగా ఒక భ్రమలో వెళ్ళిపోతుంది లోకం. ఎందుకంటే అంధకార సంబంధంగా సాతాను కొన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా స్వర్గస్థులే. రౌడీ, వాడు వ్యభిచారి, వాడు మోసగాడు, ఎవడైనా చచ్చిపోతే వాడి దగ్గర ఫ్లెక్సీ కట్టి ఈయన స్వర్గస్థుడయ్యాడు అని రాస్తారు. అలాంటివి నేను అడుగుతున్నాను, ఎవరైనా వెళ్ళి చూసి వచ్చారా వాళ్ళు పరలోకం వెళ్ళొచ్చినట్టుగా? ఎవరన్నా అంత కన్ఫర్మ్గా ఎక్కడైనా ఈమె లేదా ఈయన నరకానికి వెళతారు? ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు చాలా భయంకరంగా బతికారు వీళ్ళు, వీళ్ళ బతుకును బట్టి నరకానికి వెళ్తారని ఏ ఫ్లెక్సీనైనా ఒక్కరు రాశారండి? అంటే మనిషి చనిపోతే స్వర్గమైనప్పుడు, చనిపోతే స్వర్గాన్ని అనుకుంటున్నప్పుడు ఇక పాపాన్ని ఎలా మానుతాడో దేవుని బిడ్డలారా? పాపాన్ని మానగలడా? ఎందుకంటే ఎక్కడ చూసినా అందరూ స్వర్గస్తున్నాయి కదా. అలా మన నరకం లేదా? మన నరకం ఎందుకున్నది? చూడండి దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం 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 అంటే వాక్యానికి ఎంత టాలెంట్ ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది అనేది పౌలు భక్తుడు రాస్తున్న మాట ఒకసారి చూస్తే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదివితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమండి. ఏముంది వాక్యములో? జీవమున్నది. జీవము గల దేవుడి ఇచ్చిన మాటలో ఏమున్నది? జీవమే ఉన్నది. దేవుని వాక్యము సజీవమై బలమున్నదట దాంట్లో. అందుకే మీరు గమనించుకోండి, మీరు పరీక్ష చేసుకోండి, మీరు దేవుని పరీక్షించండి. దేవా, మరి నీ మాటలో శక్తి బలం ఉంది కదా, మరి నేను భయపడుతున్నానంటే ఒకసారి వాక్యం చదవండి, మీకు బలం వస్తుందో మీకు అర్థమవుతుంది. మీరు టెన్షన్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు బైబిల్ ముందు పెట్టుకొని దేవుని మాట చదివితే మనకు తెలియని ధైర్యము బలం వస్తుంది. ఎందుకు? ఆయన మాటలో బలం ఉన్నది, శక్తి ఉన్నది, సజీవము గల మాట, జీవము గల మాట. అందుకేమంటున్నాను,
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాన్ని, కీళ్లను, మూలుగును విభజిస్తుందట. ఈ భూమి మీద ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి కదా, ఇన్ని టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి కదా, ఈ మానవ ఆలోచనలో స్కాన్ చేసే మిషన్ ఉన్నదా? ఇప్పుడు రకరకాల స్కాన్లు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఎన్నో టెస్టులు ఉన్నాయి కదా. ఇన్ని టెస్టులు, కొన్ని వందల టెస్టులు ఉంటే ఏ టెస్ట్ అయినా మనిషి యొక్క ఆలోచనను స్కాన్ చేయగలదా? అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, సేవకుడనేవాడు వాక్యం ఎలా విత్తాలంటే వింటున్న వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోతుండాలి. ఇలా ప్రాణాన్ని, ఆత్మను చీల్చే విధంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి శక్తి ఉన్నది. చెప్పేవాడు అలా చెప్పితే వినేవాడు కూడా అలాగే వినాలి. వినేవాడు అలా వింటేనే వెళ్ళి, అంటే ఆలోచనలు స్కాన్ చేస్తుంది, మన తప్పుని ఎత్తి చూపిస్తుంది. ఆలోచించండి, మూలుగులో మూలుగట్ట. మనకి మేక మూలుగు బాగా తెలుసు, మేకకున్న మూలుగు మనకు బాగా తెలుసు కదా. ఆ మూలుగును ఇష్టంగా చాలా మంది జురుకొని తింటూ ఉంటారు. మూలుగంటే తెలుసు కదా, ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని? మూలుగు. బోన్ మ్యారో అంటే లోపల తెల్లగా ఉన్న మూలుగుని మనం ఇష్టంగా తింటూ ఉంటాం. కానీ ఒక విషయం మనకు తెలియంది ఏంటంటే, రేపన్నాడు మన ములుగుని మరి ఆ పురుగు తింటది. మన రేపన్నాడు మన బాధ పెడతారు కదండి. మనం ఏదో ఒక రోజు చనిపోయిన తర్వాత, మనని ఆ భూమిలో పాతి పెట్టిన తర్వాత మన ములుగుని ఆ పురుగు తింటది. బ్రూస్లీ గురించి తెలుసు కదా, బ్రూస్లీ. ఆ బ్రూస్లీని చాలా మంది ఆయన చూస్తే భయపడేవాళ్ళు. ఎంతో మందిని, వందల మందిని కొట్టేవాడు ఆయన. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన ములుగుని ఆ పురుగు తిన్నది కదా. మన ములుగు కూడా పురుగు తింటది. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వాక్యానికి ఉన్న శక్తి, అంత శక్తి ఉన్నప్పుడు, ఆ వాక్యము విత్తబడుతున్నప్పుడు విత్తేవాడు అంత గొప్పగా విత్తాలి, వినేవాడు కూడా అదే నీతిగా గ్రహించుకోవాలి. అందుకే చెప్తున్నాడు ఏమని, దేవుని వాక్యము సజీవమై బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాన్ని, ఆత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. అంటే బయటికి మనం భక్తుల్లాగా కనబడ్డా, భక్తులకు ఎదురు వాళ్ళని నమ్మించిన వాక్యం విత్తబడుతున్నప్పుడు అద్దములో కనబడతా ఉంటుంది. వాక్యం అద్దము లాంటిది. ఈ అద్దం లాంటి వాక్యం ముందు మనము నిలబడ్డప్పుడు, ఆ వాక్యం విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యం మన జీవితాన్ని ముందు పెట్టేస్తుంది. అంటే ఎక్కడ కూడా తప్పించుకోలేం మనం. హృదయము, ఆలోచన, కీళ్ళు, మూలుగులు, ప్రాణము, ఆత్మ, ఇంకేం తప్పించుకుంటామండి? అంటే అంత శక్తిగల వాక్యము దేవుడు చెప్పి సేవకుల ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు. అయినా వింటున్న వాళ్ళు సరిగా గ్రహించుకోకపోతే, విని దానికి లోబడకపోతే వాళ్ళు చాలా నష్టపోతారని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము సంఘానికి రావాలంటే సమయాన్ని చూస్తాం, సమయానికి వస్తాం, మనం సమయానికి వచ్చి కూర్చుంటాం. కానీ దేవుని ఆవరణములో, సన్నిధిలో అంటే ఇక్కడ 2 గంటలు ఉంటాం కదా, ఈ 2 గంటలు మాత్రమే మనం పాపం చేయకుండా ఉంటాం. మీకు గుర్తుపెట్టుకోండి, మీకు అర్థం కావడం లేదు. ఈ 2 గంటలు మాత్రమే మనము చూపుతోటి, ఆలోచనతోటి, నాలుకతోటి, ప్రవర్తనతోటి పాపం చేయకుండా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ పాపం చేయలేము కాబట్టి దేవుడు ఒక మంచి మాట అన్నాడు. కీర్తన గ్రంథం 84:10లో, కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే దాని అర్థం ఏంటి? అంటే
ఎందుకు ఒక దినము 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడంటే, లోకములో నువ్వు ఎన్ని దినాలను పాపం చేస్తూనే ఉంటావు. అదే దేవుని సన్నిధిలో ఒక దినము గడిపావంటే 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఇక్కడ ఆవన్నములో దేవుని సన్నిధిలో మనం ఎంతసేపు ఉన్నామో అంతసేపు మనము పాపము చేయకుండా ఉంటాం. ఇక సంఘానికి రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇక ప్రతి ఆదివారం సంఘానికి రాలేకపోతున్న పరిస్థితి ఏంటి అంటే, ఒక ఆదివారము సంఘానికి ఎక్కొడితే మళ్ళా వచ్చే ఆదివారం వరకు ఎన్ని రోజులండి? 7 రోజులు. 7 రోజు నువ్వు లోకంలో ఉంటావు. మళ్ళా అప్పుడు కూడా రాకపోతే 14 రోజులు అయిపోతుంది. ఇక 2 వారాలు నువ్వు రాలేదు, 3వ వారం వచ్చేసరికి 21 రోజు నువ్వు లోకంలో గడిపి సంఘానికి వస్తావు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అందుకే సంఘములో మనము రావాలి, సంఘములో సమయం వెచ్చించాలి, సంఘములో గడపాలి. ఇక్కడ ఎంతసేపు ఉంటామో అంతసేపు మనము నిజంగా చాలా సేఫ్గా ఉంటాం. నిజంగా ఇక్కడ ఉన్నప్పుడు అందరి పరిశుద్ధులుగానే ఉంటారు. కాలు బయటికి పెడితే తెలుస్తుంది మన నిజ స్వరూపం. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, అలాంటి దేవుడు సమయాన్ని చూడడు, మనలాగా సమయాన్ని చూడడు. అంటే పాత నిబంధన కాలం నుంచి ఆదమవ్వ తప్పు చేసిన కాలం నుంచి ఈ రోజు వరకు పాత నిబంధన కాలంలో దేవుడు ఎప్పుడు సమయం చూడలేదు. అది సముద్రమా, పర్వతమా, నది, భూమి ఏది పట్టించుకోకుండా దేవుడు ఎన్ని రకాలుగా దేవుని మాటలు వినిపించాడో అదే హెబ్రీ పత్రిక 1:1 చెప్తున్నాడు. చూడండి, హెబ్రీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని బిడ్డలు, పూర్వకాలమందు అంటే మన పూర్వీకులకు కూడా దేవుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమికి వచ్చిన తర్వాతనే వాక్యం చెప్పడం ప్రారంభమైందని కాదు. అక్కడ ప్రభు రాకముందు కూడా పూర్వకాలం నుండి కూడా దేవుడు తన్నైన దేవుడు ఏం చేశారంటే, పూర్వకాలముందు నానా సమయములలో మనము సమయాన్ని చూసుకుంటాం, కానీ దేవుడు సమయాన్ని చూడలేదట. దేవుడు పూర్వకాలముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరుతో మాట్లాడాడట దేవుడు. అంటే దేవుడు ఎందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఈ రోజు వరకండి. ఎందుకు తెలుసా? మనిషి మారాలి, మనం మారాలని. మనం మారితే దేవుని వైపు చూస్తాము, దేవుని లోకము వెళుతాము, వెతుకుతామని దేవుడు సమయాన్ని పక్కకు పెట్టి ఎన్నో రకాలుగా పూర్వకాల ముందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారాతో మనతో మాట్లాడని యేసు ప్రభు మాటలే కదా ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడతా కుమారుడు ఏం చెప్పాడు? వినుటకు చెవులు గలవాడు వినుగాక. కుమారుని మాట అంటే ఇది చివరి అవకాశం అంటున్నాడు. అశ్రద్ధ చేయొద్దు. మనం ఒక మాట, దేవుని మాట మనకు వినబడుతుందంటే ఇమీడియట్ గా దానికి తలొగ్గాలి, దానికి లోబడాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే అది మనకి లాభమే, దానివల్ల మనకు లాభమే తప్ప నష్టం ఉండదండి. దేవుడి మాటకి మనం లోబడితే అది లాభం అండి. కానీ ఎందుకో మనిషి దేవుని మాటను పక్కకు పెడతాడు, డబ్బుకి ప్రాముఖ్యత ఇస్తాడు, డబ్బుకి ప్రాముఖ్యత ఇస్తాడు. కానీ వాక్యం కంటే డబ్బు ఎక్కువ. ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బు ఎక్కువ ప్రాముఖ్యం కనబడతా ఉన్నది సంఘాల్లో కూడా. దేవుని బిడ్డ అంటే వాక్యము తక్కువ, డబ్బు గురించి, ఆ ధనాపేక్ష గురించి ఎక్కువ బోధలు ఎక్కువైపోయాయి. కానీ దేవుని బిడ్డలారా, ఇది ఏది? ఈ డబ్బు అనేది, ఈ కరెన్సీ అనేది చాలా 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 ప్రమాదకరం. అవునండి, అది ఉంటే అన్నీ ఉంటాయి అనేది అసలు తప్పు మాట. అది అన్నీ ఉంటే అన్నీ ఉండవు. అది ఉంటే అసలు మనశ్శాంతి ఉండదండి. మనం అనుకుంటాం, ఎందుకంటే ఈ డబ్బు దేవుడు చెప్పాడంటే ఇక మనం దాని గురించి ఆలోచించవలసిందే కదా. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం అంటే ఇక మనం ఆలోచించవచ్చు. ఈ రోజు లోకములో ఏ కీడు జరిగినా, మంటలు జరిగినా, భూ కబ్జాలు జరిగినా దాని వెనుక ధనాపేక్షనే కదా. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆ ధనాపేక్ష కలిగిన వాడు, ఆ కబ్జాలు చేసిన వాడు, ఆ కబ్జా చేయించబడిన వాడు ఎవరికి మనశ్శాంతి ఉండదు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చెప్పినా
మనము మనసులో పెట్టుకొని ఆలోచించాలి. ఎందుకంటే ఒకనాడు ప్రభువారు సువార్త చెబుతూ ఒక గ్రామంలో వెళుతున్నప్పుడు అక్కడ ఒక జక్కయ్య అని ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎవరైనా ధనవంతుడు. ఆ జక్కయ్య గురించి చాలాసార్లు ఎంతోమంది సేవకులు చెప్తూ ఉంటారు కదా. ఆ జక్కయ్యకి వాస్తవానికి యేసుప్రభువు వాక్యం చెప్పలే, ప్రసంగించలే జక్కయ్యతో. కానీ ధనవంతుడుగా ఆయన సుంకాన్ని వసూలు చేసేవాడు. మంచి బిజినెస్ మ్యాను, మంచి కాంట్రాక్టర్ అయినా. అలాంటి జక్కయ్యకి ఒకనాడు యేసు ప్రభు దర్శనం కలిగింది. ప్రభువును చూడాలనుకున్నాడు. వాస్తవానికి ఆయన పొట్టిగా ఉండడం చేత చెట్టెక్కాడు, మేడి చెట్టు ఎక్కాడట. కానీ గుర్తుపెట్టుకోండి, అప్పుడు జీసస్ ఫాలోవర్స్ ఎంతో మంది ఉన్నారు. అంటే ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నా యేసు ప్రభు జక్కని పిలిచాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు చుట్టూలో ఎంతో మంది ఫాలో అవుతూ ఉన్నారు గుంపులు. వాళ్ళందరినీ పక్కకు పెట్టి, జక్కయ్య దిగిరా, ఈ నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. అనగానే ఆయన చేసిన పని ఏందండి చూద్దాం ఒకసారి. చాలా అద్భుతంగా ఉంటుంది. లూకా సువార్త 19వ అధ్యాయము 5 నుంచి 9 వరకు చూస్తే, లూకా సువార్త 19వ అధ్యాయము 5 నుంచి 9 వరకు. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతను త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరు ఏమంటున్నారు? లోకం ఎలాగుంటుంది చూడండి. లోకం అప్పుడైనా ఇప్పుడైనా సేమ్ అండి. అప్పుడు అలాగే ఉంది లోకము, ఇప్పుడు అలాగే ఉంది. ఎవరైనా వాక్యమును ఎరిగి వాక్యానికి లోబడి బతుకుదామంటే బతకనేది లోకం. ఇది బతకనేది. ఇక నీకే భక్తి ఉందా? ఇక నీకే వాక్యం తెలుసా? ఇక రకరకాల మాటలతో మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది లోకం. అదే జక్క విషయంలో జరిగింది. ఎప్పుడైతే ప్రభువులు జక్క ఇంటికి వెళ్ళారో అక్కడ ఏమంటున్నారో లూకా సువార్త 19వ అధ్యాయం 5 నుంచి అమ్మ. అతను త్వరగా సంతోషంతో ఆయన చేర్చుకొని 6వ వచనం 7వ వచనం. ఆయన అది చూచి ఈయనకు అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యుద్ధ బస చేయవలెనని చాలా సనుక్కున్నారటండి. అంటే మనుషుల మనస్తత్వాలు చూడండి. మనిషి మారడండి. ఎందుకంటే దేవుడు ఫరో బానిసత్వము నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తేనట మళ్ళా అక్కడికి ఐగుప్తుకు వెళ్దాం అనుకోండి వాళ్ళు. మళ్ళా ఈజిప్టుకి వెళ్తామని. మనిషి ఎంత చెడ్డవాడో చూడండి. మనుషులు ఎంత చెడ్డ మనసో చూడండి. ఫరో బానిసత్వములో ఎన్నో ఇబ్బందులు పడితే 430 సంవత్సరాలు వాళ్ళు దేవుణ్ణి బతిమలాడితే మోషేని పంపించి ఆయన నాయకత్వం ద్వారా విడిపించి నడిపిస్తుంటే మళ్ళా ఈజిప్ట్ వెళ్దామన్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఈయన వాస్తవానికి సంతోషంతో ప్రభు పిలవగానే వచ్చేసాడు, సంతోషంగా ఉన్నాడు. కానీ వాళ్ళేమనుకుంటున్నారు, ఈయనేంటి పాపి ఇంటికి వెళుతున్నాడు. సనువుకొని జక్కయ్య నిలవబడి, యేసు ఎక్కడైనా అక్కడ బోధ చేశాడా? ఏం చేయలేదు. ఆయన నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం వీధులకు ఇచ్చుచున్నాను. యేసు అని చెప్పారండి. ఏమని చెప్పాలంటే ఆయనకి ఏమి కలిగింది? ఆయనకి మారు మనసు కలిగింది. ఆయన ఏం పొందుకున్నాడో మారు మనసు పొందుకున్నాడు. మనం ఏం పొందుకున్నాము? మాయదార మనసు పొందుకున్నాం. మనం తేడా చూడండి. ఆయన మారు మనసు పొందాడు, మనమేమో మాయదార మనసు పొందుకున్నాం. కాబట్టే మాయలోకి వెళ్ళిపోతున్నాం. ఆలోచించండి. ఆయననైతే యేసు ప్రభువు ఇవన్నీ చేయమని చెప్పలేదండి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఏమని యొద్ద నేను అన్యాయంగా దేనిని తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మళ్ళా చెల్లించేదను అని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేను ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆలోచించండి. యేసు ప్రభు వచ్చింది ఎందుకండి భూమి మీదకి? తర్వాత మాట అదే ఉంటుంది, నశించుచున్న వారిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఆలోచించండి. ఎవరైతే మారే అవకాశం ఉన్నదో, ఎవరైతే మారు మనసు పొందో వాళ్ళని వెతుకుతూ ఉంటాడు యేసు ప్రభు. ప్రభువు వచ్చిన పని అది. కానీ జక్కయ్య మారు మనసు పొంది ఇమీడియట్గా, జక్క ఎన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళాడండి? ఎన్ని సంవత్సరాలు సంఘాలకు వెళ్ళాడండి?
మనలో కొన్ని సంఘాల్లో చాలా మంది 30, 40, 50 సంవత్సరాల నుంచి వెళుతూ ఉంటారు, కానీ ఆయన ఏ బోధ వినలేదు. ఆయనకి ధనము బెదిరించి సుంకం వసూలు చేసుకోవడము, సంపాదించుకోవడంగా బతికాడు. అలాంటి ఆయన యేసు ప్రభు పిలవగానే మారు మనసు పొందాడు. ఆ మారు మనసే ఈరోజు దేవుడు నీలో నాలో చూడాలనుకుంటున్నాడు. అర్థముంది దేవుని పిల్లరా? ఎందుకంటే బోధలు ప్రమాదకరంగా మారిపోయి ఒక బోధ ఏం చెప్తున్నారంటే పాతాళంలో కూడా వాక్యం చెప్తారట. ఎక్కడ? పాతాళంలో కూడా బోధ ఉన్నదట. అక్కడ వాక్యం చెప్పే అవకాశం ఉంటే యేసు అక్కడికే వచ్చేవాడు, ఇక్కడికి ఎందుకు వస్తాడంటే భూమి మీదకి? ఆలోచించాలి మనం. ఇప్పుడు యేసుబాబు వారు భూమి మీదకి ఎందుకు రావాల్సి ఉన్నది అంటే ఇక్కడ మాత్రమే చెప్పే అవకాశం ఉన్నది, ఇక్కడ మాత్రమే మారు మనసు పొందే అవకాశం ఉన్నది. పాతాళములో మృతులను స్తుతించడం రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథము 6:5 చివరిగా, కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అంటే అక్కడ పోయిన తర్వాత దేవుని గురించే జ్ఞాపకం ఉండదట వాళ్ళకి. వాళ్ళ కృతజ్ఞతలు దేవుని చెప్పలేరట దేవునికి. అక్కడ వెళ్ళి బోధ చేస్తే అక్కడ ఎవరు వింటారండి? అంటే ఎలాగైపోయి అంటే మీకు ఏమర్థమవుతుంది? ఈ వాతావరణ పరిస్థితులు చూసినా, ఈ బోధలు చూసినా, ఈ పరిస్థితులను గమనిస్తే ఏమర్థమవుతుంది మనకి? లోకానికి రోజులు దగ్గర పడుతున్నాయి. మనము ఇలాంటప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి. మనం మీరేమి నిచున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు మన ప్రభు. చూసుకోవాలి, ఏది పడుతుంది వినకూడదు. మనం ఖచ్చితంగా చూసుకోవాలి, దాని ప్రకారంగా మనము మార్చుకోవాలి బ్రతుకుని దేవుని బిడ్డ. లేదంటే మనం మోసపోతామండి, మోసపోతాం. అందుకే వాక్యం అనేది, దేవుని మాట అనేది, ఇంట్లో లాకర్స్ ఉంటాయి, కొంతమందికి అల్లమారాలు ఉంటాయి, లాకర్స్ ఉంటాయి. వాటికి లాకేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ డోర్కి మళ్ళీ లాకేస్తూ ఉంటారు. అంటే దాచుకుంటారు. ఏదైనా ఆర్నమెంట్స్ కానీ ఇంకేదైనా డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా ఆ అల్మారాలో లాకర్లో దాచుకుని జాగ్రత్తగా తాళం వేసి బయటకు వచ్చి మళ్ళీ మెయిన్ డోర్ కూడా తాళం వేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఇక్కడ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో దానికంటే ఎక్కువగా హృదయం అనే లాకర్ మనలో ఉన్నది. హృదయం అనే లాకర్ కదా, మీకు చెప్పాను కదా. హృదయం అంటే ఏంటి? ఒక పెన్ డ్రైవ్ లాంటిది, స్టోరేజ్ లాంటిది, దాచుకునేది. అక్కడ మనం వాక్యాన్ని దాచుకుంటే, అక్కడ లాకర్లో మనం వాక్యాన్ని, దేవుని మాటను ఉంచుకుంటే మనం పాపము చేయడానికి వణికిపోతామండి, భయపడిపోతాం. ఎందుకంటే లోపల వాక్యం ఉంటే మన మనస్సాక్షి గద్దిస్తుంది. ఇమీడియట్గా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, అందరిగా మనస్సాక్షి కామన్గా ఉన్నది కదా, ఆ మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. ఆ గద్దించినప్పుడు మన లోపల ఆల్రెడీ హృదయంలో ఉంది కదా వాక్యము, ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేసినప్పుడు ఇమీడియట్గా మనం సరి చేసుకుంటాం. తప్పైంది తండ్రి, స్మార్ట్లో తండ్రి క్షమించు తండ్రి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనము జాగ్రత్త పడుతూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను కూర్చొని ఈ వాక్యము దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాలు కూడా శ్రేష్టమనే మాట నాకు సడన్గా ప్రేరేపణ వచ్చింది ఈ వాక్యం చెప్పాలని. ఇక్కడ కూర్చొని తెరవగానే వచ్చిందండి. కీర్తన గ్రంథం ఏ అధ్యాయమో నాకు తెలియదు, ఓపెన్ చేయగానే 84:10 కనబడుతుంది కళ్ళము. దేవుని స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. ఇన్ని మాటలు మనం గుర్తుపెట్టుకోలేము. ఎందుకంటే బైబుల్ వాస్తవానికి నేను బైబుల్ చెప్పలేకపోతున్నాను అనే సేవకుడు ఎప్పుడన్నా విన్నారా మీరు? కానీ చాలా కష్టం అండి. ఒక మ్యాథమెటిక్స్ కంటే, ఫిజిక్స్ కంటే, కెమిస్ట్రీ కంటే బైబుల్ చాలా కష్టం. కానీ ఏ సేవకు నోటైనా నాకు బైబిల్ కష్టంగా అనిపిస్తుందండి, నేను చెప్పలేకపోతున్నానే వాళ్ళు ఎవరన్నా మీరు విన్నారా? విన్నాం. ఎందుకంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వింటున్న మనము జాగ్రత్త పడాలి. అలా ఎవరు చెప్పరు, కానీ ఏదో వాళ్ళకి తెలిసింది చెప్పుకుంటూ పోతూ ఉంటారు. కానీ మనం మాత్రము ఆ వాక్య విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి పరలోకం కావాలి. మనకేం కావాలి? పరలోకం కావాలి. కనుక హృదయాంధకారములో మానవులు ప్రయాణిస్తున్నప్పుడు ఆ హృదయము
మన విషయములో అది లాకర్గా, దేనికి? వాక్యానికి లాకర్గా మనం ఉంచుకొని, ఆ హృదయంలో మన వాక్యం ఉంచుకొని, ఆ వాక్యానికి లోబడి మనం బతుకుతూ ఉంటే ఖచ్చితంగా మన తప్పు జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా మనకి మనస్సాక్షి తెలియజేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మనం తప్పు తెలుసుకుంటాము, తప్పు చేయకుండా జాగ్రత్త పడతాము, దేవుడున్న పరలోకము వెళ్ళగలుగుతాము. కానీ మన జీవితంలో వాక్యానికంటే దేనికి ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఎందుకంటే డబ్బు అనేది జబ్బు లాంటిది. ఈ డబ్బు అనేది ఒక భయంకరమైన జబ్బు లాంటిది. కాబట్టి కరెంటు షాక్ కొడితే మనిషి బతుకుతాడు, కానీ కరెన్సీ షాక్ కొడితే మనిషి బతకడు. అర్థమవుతుంది ఏమిటలారా? కరెంటు షాక్ కొట్టి బతికిన వాళ్ళు ఉంటారు, కానీ కరెన్సీ షాక్ కొడితే ఇక భక్తి మటుమాయమైపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో గొప్ప మాటలు మనకి పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ప్రేమతో మనందరితో మాట్లాడాడు. మనమంతా మన పరలోక జీవితాన్ని కాపాడుకుందాం. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో, చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. ఎంత గొప్ప తండ్రివినైనా, ఎంత గొప్ప ప్రేమనైనా మా ఎడల. ప్రభు భూమిదికి వచ్చే సమయానికి లోకమంతా ఒక అంధకార శక్తిని సాతాను అధికారంలో ఉంటే దాన్ని గెలవలేక, శక్తి సరిపోలేక ప్రజలు కొట్టుమెట్టులాడుతుంటే దాన్ని జయించడానికి మా ప్రభు వచ్చి దాన్ని జయించి దాన్ని చితక తొక్కి, కాళ్ళతో తొక్కి మాకు విడుదల, దాని అధికారం నుంచి విడుదల ఇచ్చారంటే మీ ప్రణాళిక, మీ సంకల్పం ఎంత గొప్పది తండ్రి. అదిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంత గొప్పగా మా గురించి ఆలోచించిన మా కన్న తండ్రి, ఇక మీరే నాయన, మీరే మాకు దిక్కునైనా. ఈ భూమి మీద లోకం దండెత్తి వస్తుంది, కుటుంబాలు దండెత్తి వస్తున్నాయి నాయన. ఎన్నో రీతిలుగా సాతాను మమ్మల్ని పడవేయాలని ప్రయత్నం చేస్తుంది నాయన. శక్తిని దయచేయండి తండ్రి. వాక్యానుసారంగా జీవించే శక్తిని మా అందరికి ప్రసాదించండి తండ్రి. ఇది అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పాపమును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.